నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మనమైతే కనుక నక్షత్రాల సిరీస్ చెప్తూ వస్తున్నాము. ఒక్కొక్క నక్షత్రం గురించి మాట్లాడుకుంటూ ఇప్పుడైతే శ్రవణ నక్షత్రం దగ్గర ఉన్నాం గురుగారు. ఈ శ్రవణ నక్షత్రం ఏ రాశి కిందకు వస్తుంది అంటారు? అలాగే ముఖ్యంగా ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి? అలాగే ప్రత్యేకంగా స్త్రీల గురించి కూడా చెప్పండి గురుగారు. సో వాళ్ళు ఎలా ఉంటారు, అలాగే వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది, ముఖ్యంగా వాళ్ళకి కలిసి వచ్చే రంగాలు ఏంటి, ఈ విషయాలన్నీ తెలియజేయండి గురుగారు. అలానే శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం అనగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది కలియుగ దైవం. శ్రవణ నక్షత్రం అనగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది దేవాది దేవుళ్ళు అయినటువంటి ఆదిపరాశక్తి అయినటువంటి అందరూ కూడా మనకు గుర్తు వస్తూ ఉంటారు. అనే శ్రవణ నక్షత్రం అంటే దేవగుణం ఉన్నటువంటి నక్షత్రం, దైవగుణం ఉన్నటువంటి నక్షత్రం. వాళ్ళది అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక విచిత్రం ఉంటుందండి. కొన్ని నక్షత్రాలు ఉంటాయి దైవగుణంతో సమానత్వం ఉంటాయి. అవేంటంటే ముఖ్యంగా మఖా నక్షత్రం, శ్రవణ నక్షత్రం చాలా ముఖ్యమైనటువంటి నక్షత్రాలు ఇవి. అందులో శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి అదృష్టం ఏంటంటే ఏ నక్షత్రం వాళ్ళైనా సరే, ఏ రాశి వాళ్ళైనా సరే పెళ్లి చేసుకోవచ్చు. వారికి కంపాటబిలిటీ చెక్ చేయడం కానీ, ఇన్నే పాదాలు వచ్చినాయి, ఇన్నే నక్షత్రాలు వచ్చినాయి, ఇన్నే పాయింట్స్ వచ్చినాయి, ఏం అవసరం లేదు. శ్రవణ నక్షత్రం ఉందా కళ్ళు మూసుకొని పెళ్లి చేసేయచ్చు. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, స్త్రీ అయినా పురుషుడైనా. శ్రవణ నక్షత్రంలో పుట్టడం అనేది మామూలు విషయం కాదండి. అది అదృష్టం ఉంటేనే, పునర్జన్మ సుకృతం ఉంటేనే, మన తల్లిదండ్రులు తాతయ్య నాయనమ్మలు మన తరాలు ముందు తరాల వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటేనే శ్రవణ నక్షత్రం వాళ్ళు ఇంట్లో పుడతారు. అస్సలు మామూలు విషయం కానే కాదు. అలాంటి శ్రవణ నక్షత్రం అనమాట. ఆ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి అదృష్టం ఎలా ఉంటుందంటే, వారికి అదృష్టం తర్వాత ముందు వాళ్ళ ఇంట్లో అష్టైశ్వర్య తొలదూగుతూ ఉంటాయి. డబ్బులు, ధనం, ధాన్యం, ఆ పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి, పదవులు వారి తల్లిదండ్రులకే కాదండి, వారి వంశస్థులు మొత్తానికి పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాలటువంటి సంపద కలుగుతుంది. ఓకే, అంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుండి మొత్తం కలిసి వస్తుంది అంటారు. బాగా కలిసి వస్తుందండి. పుట్టడమే అదృష్టం. శ్రవణ నక్షత్రంలో పుట్టి ఎవరైనా సరే పేరెంటానికి పిలిస్తే కూడా వారింటికి తప్పకుండా వెళ్ళండి. అదేవిధంగా వాళ్ళ ఆ బాబునో బేబీనో చూస్తే కూడా మనకు కూడా కలిసి వస్తుంది. వారిని ఎత్తుకుంటే కూడా ఒకటండి. శ్రవణ నక్షత్రం ఇంకో గొప్ప విషయం తెలుసా అండి? శ్రవణ నక్షత్రం కానీ చిత్తా నక్షత్రం కానీ ఎవరైనా సరే జన్మించున్నారు అంటే బేబీలుగా ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి బారసాలప్పుడో అన్నప్రసన్నకో పిలుస్తూ ఉంటారు కదా. ఆ చిత్తా నక్షత్రంలో పుట్టిన వారు కానీ, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారు కానీ ఎవరైనా బేబీలు పుట్టి ఉండి ఆ బంధుమిత్రుల్ని, ఫ్రెండ్స్ని, స్నేహితులని అందరినీ పిలుచుకొని పండగ చేసేటప్పుడు కనుక, లేదు విడిగా అయినా సరే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి ఆ స్త్రీ అయినా పురుషుడైనా సరే చిన్న వయసులో ఉన్నప్పుడేనండి. మళ్ళీ పెద్ద వయసు తర్వాత ఎత్తుకుంటే కొడతారు, లేనిపోయింది. ఎత్తుకున్న వాళ్ళు నడుము ఇరుగుతుంది, ఎత్తుకున్న వాళ్ళు కొడతారు. అట్లా కాకుండా గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి అని ఆవిడెవరికో 25 సంవత్సరాలు అని చెప్పి 30 సంవత్సరాలు పోయి బాలుడు ఎత్తుకున్నాడు అనుకోండి, ఇక లేనిపోయిన తలకని నడుము ఇరిగిపోతుంది. అట్లా కాదు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 5-6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి అయితే కనుక వీరికి శ్రవణ నక్షత్రమైనా ఉండాలి, ఏ పాదమైనా సరే. ఏ పాదమైనా మకర రాశి కిందే వస్తుంది. చిత్త నక్షత్రం ఉండాలి, ఏ పాదమైనా సరే. వీరిద్దరిని కనుక వచ్చిన వారికి పెళ్ళయి ఉండాలి. అంటే మామూలుగా ఎత్తుకుంటే సాదాసీగా ఎవరైనా ఎత్తుకుంటారు కదా. పెళ్ళయి ఉంటే కనుక పిల్లలు ఎన్ని సంవత్సరాలు పుట్టలేదు అంటే, ఈరోజు మనకి చాలా కన్వీనియంట్ సెంటర్స్ ఉన్నాయి. ఐవీఎఫ్ సెంటర్స్ చాలా ఉన్నాయి కదా, ఫెర్టిలిటీ సెంటర్స్ అంటారు. పుట్టగొడుగుల్లాగా బేబీని పుట్టిస్తారు వాళ్ళు. మన వాళ్ళు లక్షల రూపాయలు పెట్టేసి మన బాడీలన్నీ వాళ్ళకి అర్పణ చెప్తారన్నమాట, సమర్పించుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు అంటే సమయం లేక. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి గొప్ప విషయం ఏంటంటే, ఇది చిత్త నక్షత్రం వరకు కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ చంటి పిల్లలుగా ఉన్నప్పుడు వీరు పెళ్ళి అయ్యి ఉండి పిల్లలు పుట్టినటువంటి వారు ఎన్ని సంవత్సరాలైనా సరే, పెళ్ళయింది 10 ఏళ్ళు అయింది, పెళ్ళయింది 15 ఏళ్ళు అయింది, కానీ పిల్లలు పుట్టల, వాళ్ళందరూ కూడా ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్లకుండా ఈ బేబీని ఎత్తుకుంటే చాలు. ఓకే, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని ఎత్తుకుంటే చాలు. ఈ బేబీని ఎత్తుకుంటే ఖచ్చితంగా 3 నెలలు అయిపోయేటప్పటికి 3 నెలలు తప్పుతారు. నీళ్ళు వేసుకున్నారు అంటారు అన్నమాట. ఏవిళ్ళు వస్తాయి, వాంతింగ్స్ అవుతాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది, కన్యూ అవుతారు, అన్నీ అవుతారు. మీరు ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ, ఖచ్చితంగా కామెంట్లో వస్తుంది. శ్రవణ నక్షత్రంలో పుట్టిన బేబీ ఉన్నారని మాకు తెలిసిన వారు, మరి నేను వెళ్ళలేం పరిస్థితుంది, దూరం ఉంటారు, మా ఆయననే ఎత్తుకోవచ్చా అని ఎవరికైనా డౌట్ రావచ్చు. ఎత్తుకోవచ్చు. పెళ్ళయి ఉంటే చాలు. ఎత్తుకుంటే కూడా వాళ్ళ మిస్సెస్ గారికి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది గొప్ప విశేషం అనమాట. ఇది చాలా మందికి తెలుసో తెలియదు, నాకైతే తెలియదులే కానీ ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక పూజలు చేస్తారు. అదే ఇందాక చిత్తా నక్షత్రం కూడా అన్నారు కదా, సో ఈ రెండు నక్షత్రాలని ఎవరైనా ఎత్తుకోవచ్చు. కాకపోతే ఇక్కడ శ్రవణ నక్షత్రం పుట్టిన వారికి కొన్ని ప్రాంతాల్లో అయితే పూజలు చేస్తారు.
అక్కడ అమ్మవారి నవరాత్రులప్పుడు కన్నా తీసుకెళ్ళి శ్రవణ నక్షత్రంలో పుట్టి ఉంటే చాలండి, వాళ్ళని తీసుకెళ్ళి పూజ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఆ దేవుడు పుట్టాడు మా ఇంట్లో, అమ్మవారు పుట్టారు మా ఇంట్లో అని చెప్పేసి వారిని కొలుస్తూ ఉంటారు. వారికి ఎన్నో రకాలైన గిఫ్ట్లు. గొప్ప నక్షత్రం అంటారు. చాలా గొప్ప నక్షత్రం కదండి. అసలు అలాంటి నక్షత్రంలో పుట్టిన వారికి ఇంకా వీరికి గుణగణాలు ఇంకెక్కడ ఉంటాయండి. వాళ్ళకి అసలు ఇంకేదైనా మాట్లాడే అవకాశం ఎక్కడ ఉంది? వరాలు ఇచ్చే దాంట్లోనే ఉంటారు వాళ్ళు. కాకపోతే వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూషన్ మైండ్. వాళ్ళకి ఏ పని చేద్దామన్నా వాళ్ళకి మంచి తప్పితే చెడు తెలియదు. ఎవరైనా సరే మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాము కూడా అలా ఉంటారా? తప్పదండి. ఇక నక్షత్రానికి గనుగునేటువంటి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు ఎవరైనా సరే నిన్ను కొట్టడానికి వచ్చాం అబ్బాయి మేము అంటే, ఎందుకండి, ఎందుకు కొట్టాలి నన్ను? సరే కొట్టాలని వచ్చారు కాబట్టి సరే కొట్టండి. అంత నక్షత్రం ఎక్కడ ఉంటుంది? చూస్తుంటాం కదా. ఎవరన్నా అబ్బాయి మీ ఇంటికి దొంగతనానికి వచ్చామయ్యా అంటే, గురువుగారు ఇదిగో ఇదైతే నా పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ, ఇదిగో ఇవైతే తీసుకెళ్ళండి అని చెప్పే నక్షత్రం ఎక్కడ ఉంటుందండి? చాలా గొప్ప నక్షత్రం కదా. అదేవిధంగా వీరికి ఎక్కువ శాతం ఏంటంటే అలాంటి గొప్ప నక్షత్రం వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదండి. వారికి పెళ్లి చేసుకోవాలంటే మనం పెట్టుబుట్టు ఉండాలి. అమ్మాయిలు కూడా అదే బిహేవియర్. ఖచ్చితంగా వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే మనకు పెట్టుబుట్టు ఉండాలి. గ్రహాలన్నీ కూడా ఏ గ్రహం వారి మీద అశుభ దృష్టితో ఉన్నా కూడా వారికి కలిసి వస్తుంది. గ్రహాలన్నీ కూడా వారి కిందే ఉంటాయి, ఇబ్బంది లేకుండా. నక్షత్రం అయితే చాలు చేసుకో, ఏ పాదమైనా పర్లేదు. 4 పదాలు ఏ పాదమైనా సరే ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే 2వ పాదంలో పుట్టిన వారికి కొంచెం తల్లికి ఆరోగ్య సమస్య ఉంటుంది. 3వ పాదంలో పుట్టిన వారికి బేబీకే బాలిష్ట రోగాలు వచ్చే సమస్య ఉంటుంది. ఆ 2 పాదాల వారు అయితే కనుక కొంచెం ఆ గ్రహాలకి దోషాన్ని పరిహారం చేసుకోవాలి. నవగ్రహాలకి పెళ్లికైతే ఎలాంటి లేదు, దోషం ఏమి ఉండదు. కాకపోతే వీరికి మంచి వయసులోనే, అంటే ఆ పెళ్లికి వచ్చినటువంటి వయసులోనే పెళ్లి చేసుకుంటారు. వీరికి పెళ్లి గడియలు అయితే 18 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాలు పెళ్లి గడియలు, మంచి పెళ్లి గడియలు ఉంటాయి. వీళ్ళకి మళ్ళీ 27వ సంవత్సరంలో పెళ్లి గడియలు బాగా వస్తాయి. వీరికి అధ్యయనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ రంగంలో వీరు చేయాలనుకుంటారో ఆ రంగం కాకుండా ఇంకా 4 రంగాల్లో కూడా ప్రావీణ్యత ఎక్కువ ఉంటుంది వీరికి. స్కూల్కి పంపిస్తే ఓన్లీ స్కూలే కాదండి, గేమ్స్ కూడా ఆడతారంటారు అనమాట. సో వీరు పెద్ద సినిమా లాంటి వాళ్ళు అనమాట. అన్ని రకాల మల్టీ టాలెంటెడ్ ఉంటుంటారు. ఆ గ్రామం కోసము యుద్ధం చేసేటువంటి వ్యక్తిత్వం కలవారనమాట. స్టోరీ లీక్ చేశానా? అయితే అలాంటి వ్యక్తిత్వం కలవారనమాట. బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. అలానే వీరికి శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి గొప్ప అదృష్టం ఉంటుంది. అలానే వీరికి పుట్టడంతోనే కుల దైవం, కుల అదృష్టం, కుల అమ్మవారిని కానీ కొలుసుకునే విధానం ఉంటుంది వారింట్లో. వాళ్ళు ఖచ్చితంగా వారిని పాటించాల్సిందే. లేకపోతే మాత్రం పితృదోషాలు, కాలసర్ప దోషం కింద వీరికి పరిగణనలో తీసుకొని వారి మీద కొన్ని క్రియలు, కర్మలు అనేది ఎంటబడుతూ ఉంటాయి. వీరికి పూర్వీకులు ఏదో ఒక నామాన్ని కానీ, అమ్మవారిని కానీ, స్వామివారిని కానీ ప్రమాణ పూర్తిగా వారిని ఏదో ఒక సేవ అయితే చేస్తూ ఉంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. మన భారతదేశంలో కాదు, వారు ఏ దేశంలో ఉన్నా కూడా ఇది మర్చిపోయి ఉండొచ్చేమో. గురువుగారు చాలా బాగా చెప్పారు, కానీ ఇవన్నీ మాటల వరకే, మాకు అలాంటి ఏం జరగట్లేదు అంటారు. వారికి అన్నమాట ఇది. శ్రవణ నక్షత్రం పుట్టి మీకు ఏదైనా దారిద్ర్యం ఉండింది, ఏ పని చేసినా ముందుకెళ్ళట్లేదు, అష్టదబ్బందులు అయిపోయినాయి, అష్టదరిద్రాలు అయిపోయినాయి, ఎక్కడ భార్య లేదు, భర్త లేదు, పెళ్లి కావట్లేదు, పిల్లలు లేరు. అదే మీరు చెప్పటానికి ఇంత గొప్పగా చెప్పారు కదా, మేము అలాంటి పరిస్థితుల్లో లేము అని చెప్తూ ఉంటారు. మొత్తం అప్పులు పాయలు అయిపోయాము, వచ్చిన డబ్బులు వడ్డీలుగా సరిపోవట్లేదు అంటే ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది. వీరందరికీ కూడా శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు, వీరికి పైన ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, తాతయ్యనామ కావచ్చు, 3 తరాల వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వీరు ఎవరికైనా సరే ప్రమాణం చేసి ఉండొచ్చు. అంటే మనుషులకు కాదండి, దేవుళ్ళకి కానీ, అమ్మవార్లకు కానీ, కులదైవానికి కానీ మొక్కులు కాదండి, ప్రమాణాలు ఉంటాయి. ఆ మొక్కులు అంటే తీర్చుకుంటే పోతాయి. కొన్ని సేవలు ఉంటాయి. నేను మా తరాల పాటు అందరూ కూడా మేము ఈ సేవ చేస్తాము అని ఉంటుంది. ఇప్పుడు పొలాల్లో అమ్మవారిని పెట్టి పూజించుకోవడం, ఇళ్లలో పీఠం పెట్టుకుంటారు, సేవ చేస్తూ ఉంటారు, కళ్యాణాలు చేస్తూ ఉంటారు, గద్దెలు వేస్తూ ఉంటారు, బోనాలు చేస్తూ ఉంటారు, అలానే కొలుపులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ సేవలు అనమాట. దాంట్లో ఒక్కొక్కరు వంశానికి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క సేవ చేయాలి. ఆ సేవలు మరచిపోయేసి ఆ సేవల్ని కింద తరాల వారికి చెప్పలేదు అనుకోండి, ఆ పోయిన తర్వాత ఎట్లా పోతుంది. కానీ కింద తరాలు శ్రవణ నక్షత్రం అయినప్పటికీ కూడా ఈ భోగాలన్నీ అనుభవించాల్సింది పోయి కర్మలు అనుభవిస్తూ ఉంటారు. ఆ పెద్దవాళ్ళు చేసి వదిలేసినటువంటి కర్మలు, క్రియలన్నీ చేస్తూ ఉంటారు. మరొకటి ఉంది, అత్యద్భుతమైనటువంటి కర్మ అవుతుంది. మన పెద్దవారు ఎవరైనా సరే, శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి పెద్దవారు ఎవరైనా సరే, ఎక్కడైనా సరే
స్త్రీని ఏడిపించినటువంటి గుణం కానీ, స్త్రీని ఇబ్బంది పెట్టినటువంటి తత్వం కానీ, స్త్రీ ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీ, గర్భం తాల్చినటువంటి స్త్రీని ఇబ్బంది పెట్టించినటువంటి కన్నీళ్లు పెట్టించినటువంటి తత్వం కానీ ఉంటే అవి 7 తరాల పాటు. ఒక పిల్లిని చంపితే ఎంతదే పాపం వస్తుందో, ఒక స్త్రీని బంధించిన బాధ పెట్టినా కన్నీళ్లు పెట్టినా కూడా అంతే పాపం శ్రవణ నక్షత్రం వాళ్ళకు వస్తుంది. వారు చేసిన క్రియలు కాదు ఇవి, వారి పెద్దవాళ్ళు చేసినటువంటి క్రియలు అన్నిటికీ వీరికి వస్తుంది. ఆ వాటికి విమోచనం చేసుకుంటేనే ఇప్పుడు మనం ముందు చెప్పినటువంటి ఆహ్లాదకరమైనటువంటి విషయాలన్నీ కూడా వారికి అద్భుతంగా ఉంటాయి. పరిహారం అంటే ఏం చేసుకోవాలంటారు గురుగారు? అలాంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా గురువు సమక్షంలోనే జరగాల్సి వస్తుంది పరిహారాలు అంటే కొన్ని. కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ పెద్దలు ఇలా చేశారని కూడా తెలియదు. మరి అప్పుడు ఎలాగా చేసుకోవాలంటారు? కాకపోతే మీరు అన్నట్లు ఇలాంటివి అనుభవిస్తున్నారు, మీరు ఉన్నత స్థాయిలో లేకుండా ఉన్నారు అనుకోండి, అప్పుడు ఎట్లాగా ఈ శ్రవణ నక్షత్రం పుట్టిన వారికి ఒక విచిత్రమైనటువంటి విశిష్టత ఉందండి. వీరికి కర్మలన్నీ కూడా కావాలి అంటే, పోవాలి అంటే కనుక 7 బావిల నీళ్ళు అని ఉంటాయి. అంటే 7 ప్రదేశాలకు వెళ్ళి, 7 నదులకు వెళ్ళి, లేకపోతే 7 సముద్రాలకు వెళ్ళి నీరు తెచ్చుకోవాలి, లేదా వాటన్నిటిలో స్నానం చేయాలి. అప్పుడే పెద్దలు చేసినటువంటి కర్మలు, పాపాలు, క్రియలు అవన్నీ కూడా పటాపంచలేదు అనుకుంటారు. అంటే 7 పుణ్యక్షేత్రాలకు వెళ్ళి చేయాలి. 7 పుణ్యక్షేత్రాలకు వెళ్ళాల్సిందే. ఎలాంటిదైనా సరే, మా ఊళ్ళో బ్రహ్మగుండం ఉందండి, వెళ్ళొచ్చు. మా ఊళ్ళో శివగుండం ఉందండి, వెళ్ళొచ్చు. అలాంటి నదులు, ఏరులు, కాలువలు, సెలయేరులు, వాగులు, కుంటలు ఉంటాయి. వేరు ప్రదేశాలకు వెళ్ళి ఖచ్చితంగా చేయాల్సిందే. అలాగా 7 బావుల నీళ్లు అంటారు వాటిని. ఆ 7 బావుల నీటిలో స్నానం ఆచరించాలి. 7 బావుల నీటిలో స్నానం ఆచరించేప్పుడు ధరించినటువంటి బట్టలన్నీ కూడా వాటిని అన్నిటి తీసి వదిలివేయాలి. అలానే వీరు ప్రతి ఏరుకి, ప్రతి కాలువకి, ప్రతి సముద్రానికో, ప్రతి చెరువుకో వెళ్ళినప్పుడు కనుక జొన్నలు, గోధుమలు కలిపి తీసుకొని వెళ్ళాలి. నల్ల నువ్వులు, నల్ల మిరియాలు, నల్ల మినుములు కూడా అన్నీ కూడా కనీసం ఒక 100 గ్రాముల సుమారుగా తీసుకొని వెళ్ళేసి స్నానం ఆచరించేప్పుడు నమస్కారం చేసుకుని, ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుని, సాయం సంధ్య వేళ స్నానం చేయకూడదు. ఇలాంటి వాటికి ఉదయించే సూర్యుడికి ఆజ్ఞ ఇచ్చుకుంటూ, మేము మా పెద్దవారు చేసినటువంటి కర్మలు, క్రియలు, పాపాలు, నామాలు, ఏదైనా మొక్కుబడులు కానీ, ఏదైనా మొక్కుబడులే కాకుండా ఇంకేదైనా సేవలు చేస్తున్న ప్రమాణాలు ఏమైనా ఉంటే కూడా మాకు తెలియదు నాయన, ఇంతటితో మాకు వెళ్ళిపోయి మా జాతక ప్రకారంగా, మా దృష్టి ప్రకారంగా, మా గోచార ప్రకారంగా ఎలా అయితే ఉంటుందో దాన్ని కొనసాగించాలనుకుంటూ దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పొంగల్ పెట్టుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పొంగల్ పెట్టుకొని ఉదయించే సూర్యుడికి మళ్ళీ నీళ్లు ఆర్జనిచ్చి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటే అప్పుడు వీరు చేసినటువంటి క్రియలు, పాపాలు, కర్మలు అన్నీ కూడా పెద్దవారు చేసినవి అన్నీ కూడా పటాపంచలేకపోతే అప్పుడు చిత్రగుప్తుల లెక్కలో ఒక పేజీ తగ్గిపోతుంది ఈ ఎవరికి శ్రవణ నక్షత్రం వారికి. లేకపోతే అప్పులు పాలైపోతారు, బాగా అప్పులు పాలైపోతారండి. శ్రవణ నక్షత్రం వారికి ఉన్నది గుణం ఏంటంటే అడిగిన వాళ్ళకల్లా సేవ చేయటం. అప్పులు పాలైపోతారు. ఈ అప్పుల పాలు ఎలా అవుతారంటే కొంత దాన ధర్మం చేసి, కొంత వడ్డీలు కట్టి, కొంత ఎదుటి వారికి సహాయం చేసి మేదేసుకొని. ఇప్పుడు కోర్టులో ఎక్కడైనా కేసు ఉందని వెళ్తారు, స్టేషన్లో ఎక్కడ కేసు ఉందని వెళ్తారు. ఆ సుబ్బారావు గారు ఒకసారి సంతకం పెట్టనగానే మొహవాడి ముందు సంతకం పెట్టేస్తారు. ఆ పెట్టినిచ్చుకున్న అప్పారావు కనపడి పోతాడు ఐపీ పెట్టి, ఈ సుబ్బారావు పట్టుకుంటారు పోలీసులు వచ్చి. అంటే అలాంటి నెత్తినేసుకున్నటువంటి విషయాలకి శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎక్కువ బాధపడుతూ ఉంటారండి. అంటే ఎదుటి వారికి చేసిన సహాయం వల్లనే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి శ్రవణ నక్షత్రం చాలా గొప్ప నక్షత్రం. వారి ఇంట్లో పుట్టడం అనేది ఇంకా గొప్పం. అలాంటి శ్రవణ నక్షత్రం వాళ్ళని కాపాడుకోవడం అనేది మనందరి ధర్మం. శ్రవణ నక్షత్రం వాళ్ళు మన మధ్యన ఉన్నారనుకోండి, దేవుడు మన మధ్యన ఉన్నట్టే. మానవుడే దేవుడు కదండి. అందులో శ్రవణ నక్షత్రం వాళ్ళు మరీ ముఖ్యమైనటువంటి దేవతలు, దేవుళ్ళను వాడిని మనం ఎలాంటి సహాయం చేసినా కూడా అది మళ్ళీ తిరిగి వస్తుంది. మనము బంతిని నేలపెట్టి కొడితే ఆ బంతి మళ్ళీ తిరిగి పైకి లేస్తుంది. అదేవిధంగా శ్రవణ నక్షత్రాలకు మనం ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయం డబుల్ రేట్ అవుతుంది మనకి. కాబట్టి ఎవరికైనా శ్రవణ నక్షత్రం వారు ఉన్నారు అంటే, వీరు తెలుసుంటే, మీ మధ్యన ఫ్రెండ్స్ ఉన్నా, బంధుమిత్రులు ఉన్నా సహాయం చేయండి. వారికి చేయూతనివ్వండి. ఊపిలో లాగేసి చేయి పెట్టి వదలొద్దు, ఆమోదరాశిని చేయలేక వదలకూడదు. వారికి చేయూతనిస్తే ఖచ్చితంగా ఆ పుణ్యఫలం, ప్రతిఫలం దేవుడికి చేసినట్టుగా వెళ్ళిపోతుంది. అది శ్రవణ నక్షత్రం గొప్ప విశేషం. జీవిత భాగస్వామి ఎలా ఉంటారు గురుగారు? శ్రవణ నక్షత్రం వారికి ఆపోజిట్గా ఉంటారండి. మొండిగాను, మూర్ఖత్వంగాను, ముక్కుసూటిగాను వీరికి ఆపోజిట్ సైన్లో కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు వీళ్ళని ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, భంగపెడుతూ ఇలా ఉంటారు. అలా అయినా వీరు సర్దుకుంటారు. శ్రవణ నక్షత్రం వారికి మంచి గుణగణాలే కాదండి, ఓర్పు, సహనం కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి అలాంటి వారు వీరికి కరెక్ట్ ఏమో, లేకపోతే ఇంకా ఎక్కువ వీరు దానాలు ధర్మాలు చేసుకుంటూ పోతారేమో.
కాబట్టి వీళ్ళంతా ధర్మదాతలు అనమాట, భక్త తుకారాలు, ధర్మదాతలు కూడా కాదు, భక్త తుకారాలు వీళ్ళంతాను. కాబట్టి అలాంటి వారికి మొండి మూర్ఖతంతో కలిగినటువంటి భార్యలు భర్తలే కావాలి, లేకపోతే కానీ ఇబ్బంది పడతారు. అలానే శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కుంభరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, అలానే మేషరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళని చేసుకుంటే ఇంకా అదృష్టం ఎలా ఉంటుందంటే ఇక దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్లానే ఉంటుంది వీరికి, చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం అంటే మకర రాశిలోకి వస్తుంది, మకర రాశిలోకి వస్తుంది. అలానే వీరు ఇంకా కూడా కావాలంటే సింహరాశి వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు. సింహరాశి వాళ్ళని చేసుకుంటే ఇంక ఏం అవసరం లేదు, కూర్చుని కాడికి వెళ్ళి అన్నీ వస్తాయి. ఇక వీరికి పేరు ప్రఖ్యాత హోదా అన్ని డబ్బులు కలిసి వస్తాయి అన్నమాట. అలానే ఇంక పోతే వీరని చేసుకోవచ్చు అండి, అద్భుతంగా కలిసి వస్తుంది. ఇద్దరు కూడా ఒకటే బాణిలో వెళ్తూ ఉంటారు. కన్యారాశి వాళ్ళని చేసుకుంటే వీరికి అద్భుతంగా కలిసి వస్తుందంటే ఎట్లా వస్తుందంటే ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే కూడా మిథున దంపత్యం ఆయన అన్యోన్యమేదో దంపత్యం అంటారు, ఎదురుపోయి నిప్పులు పోస్తారు, మళ్ళీ సంసారంలో నిప్పులు పోస్తూనే అన్యోన్యమే దాంపత్యం అయ్యా అంటారు. కానీ ఒకటి ఏంటంటే వాళ్ళిద్దరు జీవితాలు విడిపోరండి. ఆ కన్యారాశి వాళ్ళని చేసుకుంటే జీవితాలు విడిపోయేదానికే దొరకదు వీళ్ళకి, ఎటువంటి కళ్ళలో కొట్టుకోవడం తప్పితే విడిపోరు. ఇక లాస్ట్గా వచ్చేసి వీరికి వృశ్చిక రాశి వాళ్ళని చేసుకోవచ్చు. ఈ వృశ్చిక రాశి వాళ్ళని చేసుకుంటే మనం ఇందాక అనుకున్నాం మొండి మూర్ఖత్వము వీళ్ళని కాపాడేందుకు వాళ్ళైనా ఉండాలి కదా అని, అలా ఉంటుందన్నమాట. వాళ్ళు దానం చేస్తుంటే వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు. సో ఈ నక్షత్ర వాళ్ళని చేసుకోవచ్చు. ఇక వీళ్ళు వృత్తిలోకి వచ్చినప్పుడు అయితే కనుక వీళ్ళు ధర్మకర్తలు గాను, ఆలయ నిర్మాణకర్తలు గాను, ట్రస్ట్లు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఇలాంటివి వీరు అద్భుతంగా చేస్తారు. ఏదైనా పార్టీ ఆర్గనైజ్ చేయడం కానీ, రాజకీయ రంగం, సినీ రంగం ఇలాంటి వాటిలో వీళ్ళు అద్భుతంగా ఉంటారు. ఇంకా కన్స్ట్రక్షన్ రంగాలు, కాంట్రాక్ట్ రంగాలు, ఏదైనా నిర్మించమని డిజైన్ ఇస్తే అద్భుతంగా గీసిస్తారండి. డిజైన్ ఆర్కిటెక్చర్గా వీళ్ళు చాలా బాగా వీళ్ళు పరిగణలో తీసుకోవచ్చు. అసలు దినదిన అభివృద్ధిలో అయిపోతారు అన్నమాట. ఇక గ్రూప్ 4లో బాగా చేస్తారు వీళ్ళు. గ్రూప్ 1 కూడా చిరికి అంటే వైట్ కాలర్ జాబ్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక వెళ్ళిపోతే మిలిటరీ అంటే ప్రపంచానికే మన భారతదేశానికే కాదు యావత్ ప్రపంచానికే కాపలా ఉండేటువంటి వాళ్ళని మామూలు విషయం కాదు కదండి. అలాంటి వాటిలో ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు వీళ్ళు. అలానే ఈ ధర్మకథలు కదా మంచి బాగా రాణిస్తారు, పేరు ప్రఖ్యాత వస్తుంది. కాబట్టి అలాంటి రంగాల్లో వీరు అద్భుతంగా వెళ్ళవచ్చు. ప్రస్తుతం ఎలా ఉంది గురుగారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక వీరి యొక్క జాతక ప్రకారంగా చూసుకోవాలి. గోచార ప్రకారం ఇప్పుడైతే కనుక ఎవరికైనా గురు మహర్దశ కానీ రవి మహర్దశ కానీ కలిసి వస్తుందంటే కనుక పట్టిందల బంగారమేనండి. ఇక వీరికి అదృష్టం బాగా ఉండదండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా సరే ముందుకు వెళ్ళొచ్చు. దాంతోపాటు వీరికి నరదిష్టి, నరకోశ, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీరికి ఆరోగ్య సమస్యలు అంటే బ్లడ్కి రిలేటెడ్ సమస్యలతోనే కొట్టుమిట్లు ఆడుతూ ఉంటారు ఎప్పుడు. వీరికి బ్లడ్ రిలేటెడ్ సమస్యలతో పాటు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి కొంచెం దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వీళ్ళు వాడేటువంటి వంటలో అలానే ఆవాల పౌడరు, మెంతుల పౌడరు, ఇంగువ అయితే ఖచ్చితంగా ఎక్కువ వాడుకుంటూ ఉండాలి. అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ అయితే కనుక ఆరెంజ్ కలరు, టమాటో కలరు, రెడ్ కలరు, వైలెట్ కలరు 4 కలర్ కూడా అద్భుతంగా కలిసి వస్తుంది శ్రవణ నక్షత్రం వారికి. అలానే నల్లని నీలి ఛాయ అంటారు, అది కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. అట్రాక్షన్ బాగా ఉంటుంది. దాంతోపాటు వీరికి కలిసి వచ్చేటువంటి వారం మంగళవారం, శుక్రవారం చాలా అద్భుతం కలిసి వస్తుంది వీరికి. ఈ ఏదైనా ముఖ్యమైన పనులు వెళ్ళినా కూడా మంగళ శుక్రవారాలు వెళ్ళినట్టయితే కనుక ఖచ్చితంగా వీరు సాధించుకునే వచ్చేస్తారు. దాంతోపాటు వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది 7-5 అంటే 7-5 అంటే కూడా మొత్తం లాగేటివి అనమాట. 7 అంటేనేమో కుటుంబ సమేతంగా అన్ని బాగుంటాయి, 5 అంటేనేమో జనానందరినీ అట్రాక్ట్ చేస్తూ అన్ని రకాలు కూడా సానుకూల పడిచేటువంటి నెంబర్ అనమాట. వీరికి లక్కీ నెంబర్గా ఉంటుందన్నమాట. వీరికి విష్ణుమూర్తికి ఎక్కువగా కొలుస్తూ ఉండాలి. అలానే శివాలయంలో కూడా అభిషేకాలు అర్చనలు చేయించుకుంటూ ఉండాలి. పంచామృత అభిషేకం ఎప్పుడైనా సరే వీరికి ఏదైనా పనులు కావట్లేదంటే వినాయక స్వామి వారికి కానీ లేదా శివ భగవానికి కానీ పంచామృత అభిషేకం ఎప్పుడైనా సరే చేస్తూ ఉండాలి. వినాయక స్వామి వారికి గుంజులు తీస్తూ ఉండాలి. పట్టు వస్త్రాలు కూడా వీరికి సమర్పిస్తూ ఉండాలి. ఎప్పుడైనా ఆవులకి, గోశాలలో కనుక గోవులకి వీరు దోసకాయలు కానీ, బీరకాయలు కానీ, తోటకూర కానీ సమర్పిస్తూ ఉండాలి. వాటికి తినిపిస్తూ ఉండాలి. గోశాల సంరక్షణ చేసినా కూడా చాలా అద్భుతంగా వీరికి ఉంటుంది. అలానే వీరికి వృత్తుల నుంచి వచ్చేటువంటి వ్యాపారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఎలాంటి వ్యాపారాలనే చేసుకోవచ్చు. వృత్తులు అంటారు, క్యాండిల్స్, అగరబత్తీస్ అలాంటి వాటిల్లో కూడా వీరికి అద్భుతంగా ఉండి శారీస్ నేతటం, నేత అంటారు కదా, వాటిలో అలాంటి కుండలు తాయటం ఇలాంటి వృత్తుల్లో వీరికి అద్భుతంగా రాణిస్తూ ఉంటారు. అలానే వీరికి ఇంకా ముఖ్యమైనటువంటి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా తీసుకోవాలి. దానికన్నా కూడా ముందు ఇంకోటి ఏంటంటే ఇలాంటి శ్రవణ నక్షత్రం వారి మీద దండెత్తి శత్రువులు వీరికే పేరు వస్తుందని చెప్పేసి అని హిప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ చేయించి అష్టదిబ్బంది చేసి వీరు పేరు ప్రఖ్యాత పైకి రాకుండా చేసేటువంటి విధానం ఉంటుంది. కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండాలి. మన పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయకుండా ఉండాలి. ఇంకా ఏదైనా సమస్యలు వస్తే సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే వారికి ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం అయితే చూపించేటువంటి విధానం అయితే ఉంటుంది. తప్పకుండా గురుగారు. సో
సో శ్రవణ నక్షత్రం గురించి అయితే కనుక గురుగారు చాలా విషయాలు తెలియజేశారు కదా. మేము ఇంకా మిస్ అయ్యాము ఏమైనా అంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోకి ఉపయోగపడుతుంది. తప్పకుండా శ్రవణ నక్షత్రం వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరేలాగా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. నమస్తే.